అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుండ చికెన్ కర్రీ అండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. 1/2 kg చికెన్ క్వాంటిటీతో చేశాను, కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంది. వేడి వేడి రైస్లోకి అలా చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉందండి, చాలా బాగుంది. అసలు అంటే ఎక్కువ పేస్ట్లు కూడా వాడకుండా జస్ట్ మన దగ్గర ఉన్న మసాలాలతోనే మంచి టేస్ట్ వచ్చేది చూసుకున్నాం. ఉత్తి అన్నంలోకే కాదు, చపాతీ కానీ అండ్ దోశ, ఇడ్లీ అండ్ బగారా రైస్ అండ్ కొబ్బరి అన్నం ఇట్లా వేటిల్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. గ్రేవీతో కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ముట్టించి కుండ పెట్టుకున్నాను. కుండలో చేసినాను, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 7 స్పూన్ల వరకు నూనె తీసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాన్ని వేసుకొని పట్ట, లవంగం, మొగ్గ, యాలక్కాయ, షాజీరా అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కొంచెం దోరగా కూడా ఫ్రై అవనివ్వండి. ఇలా ఆనియన్స్ని కలుపుతూ దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసి కలపండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా వేయండి. టేస్ట్ అయితే కరివేపాకుతోనే వస్తుంది, అంతా బాగుంటుంది కరివేపాకు వేస్తే టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలపండి. అండ్ గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా వేసి కలపండి. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ ఒక 2 టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మంచిగా అంటే ఇవంతా కలిపిపోయేటట్టు కలపండి. టమాటా ముక్కల్ని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. టమాటా అనేది సాఫ్ట్గా చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి అటు నుంచి ఇటు నుంచి అటు మంచిగా కలపండి. అంటే మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు ఒక 3-4 మినిట్స్ అయినా మంచిగా కలిపి మూత పెట్టేసి మగ్గించండి. మూత పెట్టేసి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా వాటర్ అనేది పైకి తేలుతుంది చికెన్లో నుంచి. ఇలా ఒకసారి కలపండి. ఇప్పుడే ఒక 80% వరకు చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 2 స్పూన్ గరం మసాలా కూడా వేయండి. ఇవి ఏమీ కలపకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించండి. 2 నిమిషాల పాటు మూత తీసి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు నీరు పోయండి. 1 కప్పు నీరు పోసేసి మళ్ళీ ఒకసారి కలపండి. అంటే గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇంకా చికెన్ అనేది మొత్తంగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్, అసలు గ్రేవీ కూడా కనిపిస్తుంది కదా అసలు. ఇప్పుడు దీంట్లోకి ఆచి చికెన్ మసాలాను వేసుకొని అంటే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా పెడు కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలపండి.
అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంత బాగుంది, టేస్ట్ అయితే గ్రేవీతో సహా సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్.